కొట్టు చేసుకుని ఉండాలి. వెల్కమ్ టు సంధ్యాస్ క్విజిన్. ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాక మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయబోతున్నాను. నేను ఇప్పుడు ఆవకాయ పచ్చడి అండ్ నువ్వుల పచ్చడి పెడుతున్నాను. నువ్వులు మామిడికాయ పచ్చడి ఉప్పావ అంటాము. ఈ రెండు పెడుతున్నాను. ఇవి రెండుకి సంబంధించి ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇందాక చూసారు కదా, వాటన్నిటిని సిద్ధం చేసుకోవాలి. దానికంటే ముందు మనం ఫస్ట్ ముక్కలని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మామిడికాయలు బాగా కడిగి తుడిచి కట్టర్లో మ్యాంగో కట్టర్ విడిగా ఉంటుంది. ఇందాక చూపించాను కదా, అది కట్టర్. ఆ కట్టర్తో ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. పచ్చడికి మామిడికాయ ముక్కలు మామిడికాయలు చిన్న సైజు ఉంటే బెటర్. అంటే ప్రతి ముక్కకి ఈ విధంగా ఈ టెంక ఉంది కదా, ఈ విధంగా టెంక పరుచుకొని ఉండేలాగా ముక్కలు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకు అని అంటే ఈ ముక్క మెత్తబడకుండా ఉండడానికి ఇది స్కెల్టన్ లాగా పనిచేస్తుంది అనమాట, గట్టిగా ఉంచుతుంది ముక్కని. సో ఇలాంటి కాయని ఎంచుకోవాలి. ఎంచుకోవడమే కాదు, కట్ చేయడం కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. టెంక వచ్చేలాగా, ప్రతి దానికి టెంక వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా ఉన్నాయి పక్కన పెట్టేసుకోవాలి. అంటే ఇది వేస్తే నష్టం ఏం లేదు, కాకపోతే ముక్క మెత్తపడుతుంది అంతే. ఈ కాయము కొంచెం పల్పీగా ఉంది. సో దీన్ని నేను నువ్వుల పచ్చడికి వాడతాను, అదే ఉప్పావ కోసము. ఇదేమో ఆవ పచ్చడికి వాడతాను. మామిడికాయ పచ్చడి పెట్టడానికి సీజన్ ఏంటి అంటే, కాయ బాగా ముదిరిన కాయ దొరికితే ఏప్రిల్ ఎండింగ్ నుండి మొదలు పెట్టవచ్చు పచ్చడి పెట్టడం. మేలో అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మే ఎండింగ్ వరకు పెట్టుకోవచ్చు. నాకు ఈసారి కాయలు ముందుగా వచ్చాయి కాబట్టి నేను ముందుగా పెట్టేస్తున్నాను. మార్కెట్లో అయితే మీరు ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదంటే మే ఫస్ట్ వీక్ నుండి స్టార్ట్ చేయవచ్చు. మార్కెట్లో వచ్చేస్తాయి.
ఈ ముందుగా ముక్కలు కట్ చేసేసుకొని దీనిపైన ఉన్న పొర తీసేసుకొని చేసి పెట్టేశాను. ఇవేమో అన్నీ కాస్త వేయించి పెట్టుకున్నాను. ఎండలో పెట్టి కూడా చేయొచ్చు, బట్ నేను లైట్గా వేయించాను అనమాట. ఇవన్నిటిని కూడా నువ్వులు, ఆవాలు, మెంతులు ఇవన్నిటిని వేయించి పెట్టుకున్నాను. వీటన్నింటినీ పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పౌడర్ చేసుకున్నాక మనం పచ్చడి కలుపుకోవడం మొదలు పెట్టాలి. ఇక అన్ని పొడులు రెడీగా ఉంటే పచ్చడి పెట్టడం ఎంతసేపు కాదు, చాలా తొందరగా అయిపోద్ది. ఆ పొడులు కొట్టుకొని వెల్లుల్లిపాయ పొట్టు తీయటము, ముక్కలు కట్ చేసుకోవడం వీటిదే పని. ఇవన్నీ అయ్యాయంటే పచ్చడి క్విక్గా పెట్టేసుకోవచ్చు. సరిగా వస్తుంది. % వచ్చేసింది. ముందుగా గిన్నెలో కొంచెం ఆయిల్ పోసాను, దీంట్లో కొంచెం పసుపు వేసి, ఇది నువ్వుల నూనె, ఇది కేజీన్నర కాయలు ఆవకాయ పచ్చడి కోసం. వీటిని ఈ నూనెతో కోట్ చేయాలి. ఇలా నూనెతో కోట్ చేయడం వల్ల ముక్క గట్టిగా ఉంటుందని అంటుంటారు. మామూలుగా పచ్చళ్ళకి కేజీకి 650 గ్రాములు నుండి 700 గ్రాముల వరకు ఆయిల్ పడుతుంది. సో ఇది కేజీన్నర ఉంది కాబట్టి నేను దీంట్లో 1 కేజీ వరకు ఆయిల్ పోస్తాను. అవసరం ఉంటే తర్వాత యాడ్ చేసుకుంటాను. దీంట్లో ఒలిచిన వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఇవి దాదాపు 350 గ్రాముల వరకు ఇందులో వేసాను. 500 గ్రాముల వరకు ఇందులో వేస్తున్నాను.
కొంచెం వెల్లుల్లిపాయ క్రష్ చేసి కూడా వేయాలి ఇందులో. పచ్చడి తాలింపుకి నూనె వేడి చేస్తున్నాను. ఫస్ట్ తాలింపు పెట్టేసి పక్కన పెట్టేస్తా, సో దట్ ఇది చల్లారుతుంది. దాన్ని కలిపే వరకు కొంచెం చల్లారాలి. మిగిలిన ఆయిల్ అంతా కూడా పచ్చి నూనెని పోస్తాం అనమాట. తాలింపుకి మాత్రం వేడి చేసి తాలింపు పెట్టేసి, ఇది ఒక 100 గ్రామ్స్ ఆయిల్, దాదాపు 100 గ్రామ్స్ ఏంటి, 1/4 kg ఉంది. ఒక గుప్పెడు ఆవాలు, చిట్టపట్లాడడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక గుప్పెడు జీలకర్ర, కొన్ని ఎండుమిరపకాయ గింజలు, ఇప్పుడు ఒక గుప్పెడు ఇలా క్రష్ చేసి 1/2 అయిన ధనియా, ఇవన్నీ వేసి అలా తాలింపుకోవాలి. మరీ నల్లబడకుండా చూసుకోవాలి. ఆల్రెడీ కలర్ వచ్చేసాయి, ఇంకా కలర్ రానివ్వకుండా ఆ వేడిలో ఇంకా వేగిపోతాయి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. కేజీన్నర ముక్కలకి నేను ఈ గ్లాస్తో 3 ఆవపిండి, 3 గ్లాసుల ఆవపిండి వేస్తున్నాను. హాఫ్ గ్లాస్ మెంతిపిండి, దాదాపు ఒక టీ గ్లాస్ అంత ఉంటుంది. జస్ట్ ఒక 100 గ్రామ్స్ నువ్వుల పొడి వేస్తున్నాను. దీంతో ఒక కమ్మదనం వస్తుంది పచ్చడికి. ఎక్కువ వేయొద్దు, కొంచెం లైట్ 100 గ్రామ్స్. ఈ కల్లుప్పుని కొంచెం ఎండలో ఎండబెట్టేసి మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు పికిల్లో ఇదే వేస్తాను అన్నమాట. ముందుగా ఒక గ్లాస్ వేసాను, తర్వాత సరి చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు, కాకపోతే ముందుగానే ఎక్కువ వేసుకోవద్దు. దీంట్లో 3 మ్యాంగోస్ కారము, పికిల్ కారము, ఒక 2 గ్లాసులు వేసాను. ఇప్పుడు ఇది 3వ గ్లాసు. టోటల్ 1/2 కిలో కారం పైన కొంచెం పట్టింది, అంటే దాదాపు 350 గ్రాములు పట్టింది. వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాను కదా దీనిలో. ఇప్పుడు కాస్త గ్రైండ్ చేసిన వెల్లుల్లిపాయ దాదాపు 100 గ్రాములు ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ. ఇందాక తాలింపు పెట్టాను కదా, ఇది అదే ఆయిల్ అనమాట. చివరగా కొన్ని జీడీలు ఈ ఆయిల్లో వేసాను. మా ఇంట్లో అందరికీ జీడీలు అంటే చాలా ఇష్టం. జీడీల పొట్టు తీసేసి క్లీన్ చేసేసి ఈ ఆయిల్లో వేసాను అనమాట. ఇంకా ఇందులో కొంచెం ఇంకా ఆయిల్ ఒకటే మిగిలింది, అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. సో ఒక్కసారి మసాలా పౌడర్స్ అన్నిటినీ ముక్కలకు పట్టించేసి ఆ తర్వాత మిగిలిన ఆయిల్ అంతా పోసేసి ఉంచేసుకోవటం. ఇంకా ఆవపచ్చడిలో ఆవపొడి ఎక్కువగా ఉంటేనే లాస్ట్ వరకు మనకి ఆ ఆవఘాటు తగిలి ఫ్రెష్గా అనిపిస్తుంది. కాబట్టి
చూసారా టెక్స్చర్? ఇంకా ఇందులో ఆయిల్ పట్టేది ఉంది. స్మెల్ మాత్రం అదిరిపోయింది ఆవకాయ పచ్చడిది. అప్పటి నుంచి ఆ మసాలాలు పడుతున్నప్పటి నుంచి తాలింపు దగ్గర నుంచి ఒక్కటే స్మెల్ అసలు బయట వరకు వస్తుంది. అందుకే అంటారు మన వాళ్ళకి ఆవకాయ ఒక రెసిపీ కాదు, ఇది ఒక ఎమోషన్ అని. కేజీన్నర ముక్కలకి ముందుగా ఒక 1/4 కిలో ముక్కలకి పట్టించడానికి ఆయిల్ యూస్ చేశాను. తర్వాత ఇంకో 1/4 కిలో ఏమో తాలింపుకి యూస్ చేశాను. మిగిలిన 1/2 కేజీ ఇప్పుడు ఇందులో పోసేస్తున్నాను అన్నమాట. దీనికి నేను పల్లి నూనె వాడుతున్నాను. ఫస్ట్ ముక్కలకు పట్టించడానికి నువ్వుల నూనె వాడాను. ఆయిల్ పోసాక మంచిగా కలుపుకోవాలి. నా లైటింగ్కి పికిల్ డార్క్ అంటే నల్లగా కనిపిస్తుంది, కానీ చాలా ఎర్రగా ఉందండి ఇది. అది లైటింగ్ వల్ల అట్లా కనిపిస్తుందేమో. నాకు తెలిసి ఇందులో ఆయిల్ పట్టకపోవచ్చు, సరిపడా ఉంది. ఇప్పుడు ఏమైనా ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే కలుపుకున్న రోజు వేసుకొని కలుపుకోవచ్చు, ఏదైనా ఆయిల్ కానీ సాల్ట్ కానీ. నొక్కి నొక్కి ముక్కల్ని గ్రేవీలో మునిగేలాగా నొక్కి పెట్టేసి దీన్ని మంచిగా లిడ్ మంచిగా ప్లేస్ చేసి ఒక 3 days కదపకుండా ఒక పక్కన పెట్టాలన్నమాట. ఏం తగలకుండా కదపకుండా ఒక పక్కన పెట్టుకొని, అంటే ఈరోజు కలిపాం కదా, రేపు ఒక రోజంతా వదిలేసి ఎల్లుండి ఈ టైం వరకు కలుపుకోవచ్చు మళ్ళీ. ఇది ఉప్పావ అండ్ ఇది ఆవకాయ పచ్చడి, 2 ఎట్ ఏ టైం. దాదాపు అన్నీ సేమ్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి అయిపోయింది. వీటికి మూతలు పెట్టేసి ఒక పక్కన పెట్టి ఉంచుతాను. దీంతో ఈరోజు పచ్చడి పని అయిపోయినట్టు. ఆ తర్వాత 3 days తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. అప్పుడు వీటి టెక్స్చర్స్ ఎలాగుంటాయో చూపిస్తాను. ఇదండి పచ్చడి, మామిడికాయ పచ్చడి. ఇప్పుడు వీటిని 3వ రోజు కలుపుకొని అన్నీ సరిగా, అంటే ఉప్పు నూనె సరిగా ఉన్నాయో లేవో చూసుకొని ఆ తర్వాత వీటిని ఫ్రెష్గా జాడీల్లోకి పంపించేసి స్టోర్ చేసుకోవాలి. సంవత్సరాంతం వరకు ఇవి నిల్వగా ఉంటాయి కాబట్టి ఇలాగనమాట. ఈ ప్రాసెస్లో చేస్తే సంవత్సరం పొడుగునా ఇది కలర్ మారకుండా ఉంటుంది, ముక్క మెత్తబడకుండా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా మారకుండా ఉంటుంది, ఎందుకంటే మనం ఆవ పచ్చడిలో ఆవ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాము, నువ్వుల పచ్చడిలో నువ్వుల క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి వీటి ఫ్రెష్నెస్ లాస్ట్ వరకు అలాగే ఉంటుంది, కలర్ కూడా అంతే ఉంటుంది. థ్యాంక్ యూ. గుర్తుంది కదండి, ఇది ఆవ పచ్చడి, మ్యాంగో పికిల్. కలర్ మాత్రం అదిరిపోయింది, బట్ ఆయిల్ చాలా తక్కువ ఉంది. మనం కేజీన్నర ముక్కలకి 650 గ్రాములు ప్లస్ కేజీ పోసాము, ఇంకా నూనె పడుతుంది. ఇందులో కొంచెం నేను ఆవపిండి ఎక్కువ వేసాను కాబట్టి పొడులు ఎక్కువయ్యి నూనె తగ్గింది. సో ఎక్కువ కాలేదు, యాక్చువల్లీ వాంటెడ్లీ ఎక్కువ వేసాను ఫ్రెష్నెస్ కోసం, అంటే ఫ్రెష్నెస్ లాంగ్ లాస్టింగ్గా ఉండడం కోసం. ఘాటు ఆవ ఘాటు అలా ఉండాలని వేసాను. సో దీంట్లో మనం ఇంకొక 1/4 kg ఆయిల్ పోస్తే సరిపోతుంది. ఈలోపు ముక్కలోంచి
వాటర్ యూజ్ అవుట్ అయ్యి ఇంకా ఆయిల్ పైకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఇది కలిపి ఉప్పు చూస్తాను ఫస్ట్, దాన్ని బట్టి ఆయిల్ యాడ్ చేస్తాను. కలరు, స్మెల్, ఆహా, ఇందులో ముక్కలు బాగున్నాయి. ఐ మీన్ అంటే టెంక పట్టుకొని ఉన్నాయి కాబట్టి ఈ ముక్క చాలా గట్టిగా ఉంటుంది లాస్ట్ వరకు కూడా. వావ్, ఆవ స్మెల్ అంటే ఆవ పచ్చడి అంట. ఇప్పుడు అమ్మలు గుర్తొస్తారనమాట పచ్చడి ఇలా స్మెల్ వస్తూ ఉంటే. గ్రేట్. దీంట్లో కొంచెం సాల్ట్ ఇందులో కూడా కొంచెం తక్కువ ఉంది. అంటే ముందుగానే ఉప్పు ఎక్కువ వేసుకొని ఉప్పు ఎక్కువ చేసుకోకూడదు. సో ఇప్పుడు టేస్ట్ చూసాక కొంచెం ఉప్పు అండ్ ఆయిల్ కూడా తక్కువ ఉంది కదా, ఇంకాస్త ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆవకాయ పచ్చళ్ళకి ఇద్దరు పల్లి నూనె ఆర్ నువ్వుల నూనె ఇవి రెండే వాడుకోవాలి. వేరే నూనెతో చేస్తే మనకి ఆ పచ్చడి ఆ ఫ్లేవర్లో రాదు. కాబట్టి అయితే పల్లి నూనె లేదంటే నువ్వుల నూనె వాడాలి. ఇదైతే మంచి ఘాటుతో ఉంది. నేను కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను కదా. మామూలుగా 3 మ్యాంగోస్ ఒకటే వేసి ఉంటే కనుక కారం ఉండేది కాదు. కానీ మా ఇంట్లో కొంచెం స్పైసీగా ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం కొత్త కారం కొట్టించాను కదా, ఆ కారం 1 గ్లాసు అండ్ 3 మ్యాంగోస్ మొత్తం కలిపి 1 కేజీ పైన ఒక 100 గ్రాములు నార్మల్ కారం వేసాను. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. మెంతి పొడి, ఆవు పొడి ఎక్కువ వేసాము గుర్తుంది కదా. అయితే అసలు అంటే ఇప్పుడు కాస్త వాటి ఘాటు ఎక్కువ ఉంటుంది, బట్ రాను రాను కొంచెం ఘాటు తగ్గుతుంది కాబట్టి అప్పుడు నార్మల్ అయిపోతుంది అన్నమాట. బట్ మెంతి పొడి ఎక్కువ అవ్వడం వల్ల, ఆవు పొడి ఎక్కువ అవ్వడం వల్ల చేదు అవుతుందని మాత్రం అసలు అనుకోకండి. ఎందుకంటే అది చేదు కూడా ఇక్కడ ఊటగా అంటే ఊరుతుంది కాబట్టి ఆ చేదంతా పోతుంది, కాబట్టి చేదేం అవ్వదు. ఇప్పుడు ఇది ఆయిల్ అంతా మళ్ళీ పైకి పేరుకుంటుంది. సో పచ్చళ్ళల్లో ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అంటే పచ్చడి రిటెన్షన్, అది ఎక్కువ రోజులు పాడవకుండా ఉండడానికి మెయిన్ ఏంటంటే సాల్ట్ నోటికి అంటే డైరెక్ట్గా టేస్ట్ చేస్తే నోటికి నిండుగా ఉండాలి, అన్నంలోకి నార్మల్గా ఉంటుంది. అండ్ నూనె ఇదో ఈ గ్రేవీ అండ్ ఈ ముక్కల్ని మునిగేలాగా ఒక లేయర్ ఫామ్ కావాలన్నమాట. ఇది నేను ఇప్పుడు పోసి కలిపాను కాబట్టి మనకి నూనె కనిపించట్లేదు. తర్వాత నూనె అంతా పైకి వచ్చి ఒక ఇంచ్ అంత ఆయిల్ పైన పేరుకొని ఉంటే అసలు పచ్చడి ఎప్పుడు పాడవదు. మనం ఇప్పుడు దీన్ని జాడీలో కూడా షిఫ్ట్ చేసేయచ్చు, బికాస్ దాంట్లో తక్కువ ఉన్నాయన్నీ మనం యాడ్ చేసేసాము. అండ్ జాడీలో పెట్టి కూడా మనం ఇట్లా నొక్కి మంచి లిడ్ పెట్టేసి దానిపైన ఒక ఫ్రెష్ క్లాత్ కట్టేసి ఉంచాలి. అండ్ ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా పచ్చడిని తీయకూడదు. చాలా అంటే క్లీన్ హ్యాండ్స్తోని మనం దీన్ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. చిన్న అంటే రెగ్యులర్గా వాడుకోవడానికి చిన్న జాడీల్లోకి లేదంటే జార్స్లోకి గాజు సీసాల్లోకి వేసుకొని దీన్ని రోజువారీగా ఉపయోగించుకోవాలి. అండ్ ఎప్పుడు కూడా ఈ పచ్చళ్ళని ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టకండి. పచ్చళ్ళు, అల్లం వెల్లుల్లి జనరల్గా ప్లాస్టిక్ డబ్బాల్లో పెడుతుంటారు, బట్ అస్సలు అది ప్లాస్టిక్ డబ్బాలు వాడకండి. మనకి గాజు సీసాలు వస్తున్నాయి, మనకి ఎంత క్వాంటిటీ అంటే అంత క్వాంటిటీ, లేదంటే పింగాణి జార్స్ వస్తున్నాయి, ఏమంటారు భరణీలు అంటారు కదా, పచ్చడి జాడీలు, అవి మనం వాడుకుంటే బెటర్. ప్లాస్టిక్ అయితే అసలు వాడకండి. ప్లాస్టిక్లో పెడితే కొన్ని రోజుల తర్వాత
అది అంత పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుంది. అండ్ ప్లాస్టిక్తో ఈ ఉప్పు కారం అవన్నీ కూడా కెమికల్ రియాక్షన్తో కలిసిపోతాయి కాబట్టి మనం ఇది ఒక క్యాన్సర్ కారకంగా కూడా మారచ్చు ప్లాస్టిక్లో వేస్తే. కాబట్టి ప్లాస్టిక్ని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, నేను వీటిని పచ్చళ్ళని కలపడం కూడా స్టీల్ దాంట్లో కలిపాను. ఎందుకంటే అల్యూమినియం కూడా సేమ్ అనమాట. అల్యూమినియంలో కూడా కలిపితే ఈ ఉప్పు పులుపులు అన్నీ కూడా అల్యూమినియంతో కలిసిపోయి అల్యూమినియం దీంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం గమనించవచ్చు, అల్యూమినియంలో పెడితే కింద సన్నగా పోర్స్ లాగా కనిపిస్తుంటాయి. అదేంటి అంటే అది ఉప్పు పులుపుతోని రియాక్షన్ జరిగి ఆ అల్యూమినియం అందులో ఉన్న పదార్థంలోనికి కలిసిపోతూ ఉంటుందన్నమాట. అందుకని అల్యూమినియంని కూడా అవాయిడ్ చేయండి, ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి. ఈ సీజన్ పచ్చళ్ళు మీరు ఇలా అయితే గాజు దాంట్లో లేదంటే పింగాణి పాత్రల్లో పెట్టుకోండి. కలపడం మాత్రం మీరు పెద్దగా ఉన్న ఏదైనా అల్యూమినియం కాకుండా ఇలా స్టీల్ బౌల్లో కలుపుకోండి. అండ్ స్టీల్ కూడా ఇప్పుడు మనం గాజు బౌల్లోకి రోజువారీగా తీసుకున్న దాంట్లో స్టీల్ స్పూన్స్ పెడుతుంటాము. బట్ వెంటనే స్పూన్స్ తీసేసుకోండి. ఎందుకంటే ఆ స్పూన్స్ కూడా టీ స్పూన్స్ పెడుతుంటాం కదా స్టీల్వి, అవి కూడా అలాగే ఉంచితే ఆ స్టీల్ కూడా మేబీ అది స్టెయిన్లెస్ స్టీల్ అయి ఉండకపోవచ్చు, లేదంటే దాంట్లో ఇంకేమైనా కల్తీ ఉండొచ్చేమో. ఎందుకంటే ఒక్కోసారి మనం స్పూన్ పెట్టి మర్చిపోతే ఆ స్పూన్కి అంతా కూడా పచ్చడి నల్లబడిపోయి అక్కడ స్పూన్ కూడా చిల్లుబడేలాగా అట్లా తయారవుతూ ఉంటుంది. అంటే బిగినింగ్ నాకు తెలియనప్పుడు పెట్టినప్పుడు నేను చూశాను. సో స్టీల్లో కూడా ఎక్కువగా ఉంచకపోవడమే మంచిది. కాబట్టి మనం ఒకవేళ జాడీలో మనం చిన్న చిన్న జార్స్లో మనం రోజువారీగా తీసుకుంటాం కదా, దాంట్లో స్టీల్ స్పూన్ పెట్టినట్లయితే కనుక ఖచ్చితంగా మీరు వాడాక స్పూన్ తీసేయండి. మళ్ళీ అవసరమైతే ఇంకో స్పూన్ తీసుకొని వాడుకోండి, మళ్ళీ తీసేయండి, అందులోనే ఉంచకండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పచ్చళ్ళు ఈ సీజన్లో. ఆవకాయ పచ్చడి, నువ్వుల పావ పచ్చడి పెట్టడం జరిగింది. టేస్ట్ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. మీరు కూడా ఈసారి పచ్చళ్ళని నా స్టైల్లో పెట్టి చూడండి. అండ్ చెప్పిన టిప్స్ ఆయిల్ అండ్ సాల్ట్ ఎలా ఉండాలో చూసుకోండి. ఖచ్చితంగా మీరు ఈసారి సక్సెస్ అవుతారు, పికిల్స్ పెట్టడంలో ఎక్స్పర్ట్స్ అవుతారు. సో ఇదండి ఆల్ అబౌట్ మామిడికాయ పచ్చళ్ళు, మ్యాంగో పికిల్స్ ఆఫ్ సంధ్యాస్ క్విజిన్. థ్యాంక్ యూ.